హిందూయిజం అనేది ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే మోస్ట్ డెమోక్రటిక్ ధర్మం కంప్లీట్ ప్రపంచంలో. నువ్వు అన్నది కరెక్టే ఉండొచ్చు, మేము చాలా వందల మందిని పూజిస్తామొచ్చు, కాదని అంటలే నేను. బట్ యాక్చువల్గా సనాతన ధర్మం వేదాలు ఏం చెప్తుందో చూడు. 33 కోటి దేవి దేవతానంటే ఎవరు? 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, ప్రజాపతి, ఇంద్రుడు. లెక్కనికి చెప్తున్నా, ఏ పురాణం తీసుకొని వచ్చి మాట్లాడు. యావత్ సనాతన ధర్మం అనేది కంప్లీట్గా ప్రిసైజ్లీ 2 కాస్మిక్ స్ట్రక్చర్లో డివైడ్ అయిపోయింది. శివ, శక్తి. కంప్లీట్ యూనివర్స్ వీటిని రెస్పెక్ట్ చేస్తుంది, శివ అండ్ శక్తి. తద్వారా మానవ మనుగడ కోసము, మమతల హోమం కోసము, ప్రకృతి యొక్క సిద్ధాంతం కోసము నువ్వు చెట్లను, పుట్లను, నదులను, గ్రహాలను, పూర్వీకులను పూజ చేసుకుంటూ వచ్చిన పుణ్య సనాతనం నాది. నీకు తెలియదా? నువ్వు చెప్పింది పక్కకున్న మహిళలు నవ్వుతున్నారు చూడు, అలా నేను ఏమనాలా అని అంటున్నా. ఇంకా ఎంత దిగజారుతారని చెప్తున్నా. పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి రేవంత్ అన్న ఖచ్చితంగా దీనికి. బీహార్లో కాంగ్రెస్ అనేది కేవలం 6 సీట్లకే పరిమితం అయిపోయింది ఫ్రెండ్స్. ఇవాళ కర్ణాటకలో హిందువులు కాంగ్రెస్ మీద ఎంత చీదరబడుతారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వీళ్ళకి ఏదైనా స్ట్రాటజీ ఏదైనా ఉంది రాజకీయాలలో అంటే అది కంప్లీట్గా మైనారిటీ అపీస్మెంట్ తప్ప ఇంకేమైనా ఉన్నదా ఫ్రెండ్స్?